హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక నిమిషం. సండే రోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఏంటంటే నేను త్రిమూర్తుల స్వామి వారి మేళా అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. త్రిమూర్తుల వారి మేళా కోసం అయితే నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు. సో ఆ పూజ ఎలా చేసుకుంటున్నాను, ఏ విధంగా చేసుకుంటున్నాను అని ప్రాసెస్ అంతా కూడా మీకు పూజ చేసుకుంటూ కూడా మీకు షేర్ చేసుకుంటాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. నాకు ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీ నుంచి నాకు ఒక సపోర్ట్ అనేది ఇస్తే నా వీడియోస్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీ అందరి ఆదరాభిమానాలు కూడా నా మీద ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇప్పుడైతే ఈవినింగ్ అయితే 4:30 అయితే అవుతుంది ఫ్రెండ్స్. టైము 4:30-5 మధ్యలో అయితే ఇంకా ముందుగానే నేనైతే పూజా సామాన్లన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి అన్నిటికీ కుంకుమ బొట్లు, గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇవ్వండి పూజా సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా పూజ కోసం బొట్లు అయితే పెట్టుకుందామని చెప్పి గంధం అయితే కలుపుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే పీటను కూడా చేసుకోవాలి. పీట కూడా పెట్టుకున్నాను. పీట కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకొని పీఠం అది ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండండి. వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా అర్థం అవ్వని విషయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇదన్నమాట వీడియోస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా పీఠం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. పీటకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే వైట్ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. వరిపిండితో బొట్లు అయితే పెట్టుకొని ముగ్గు అయితే వేసుకొని పీఠం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. దీని మీద అయితే ఈ పీఠం మీద అయితే స్వామివారిని పెట్టి ఇంకా అలంకరణ అది చేసుకొని ఇంకా దీపాలు అది చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా వ్లాగ్స్ అనేవి లేట్ అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే నేను లాస్ట్ వీకే చేశాను. కార్తీక మాసంలోనే నేను ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ సంవత్సరం అయితే బాగా లేట్ అయిపోయింది. ఎప్పుడు కూడా నేను పౌర్ణానికి ముందుగానే చేసేసుకుంటాను. బట్ ఈసారి ఏంటంటే కొంచెం కుదరక ఇంకా మా వారు వచ్చింది మీకు తెలిసిందే కదా. ఇంకా మధ్య మేము అరకు ట్రిప్ అది వెళ్ళడం, ఇంకా మాకు పౌర్ణాలు అవి ఉండడం, ఊరు వెళ్ళిపోవడం, అది కొన్ని కారణాలుగా అయితే మేమైతే ఇంకా నేనైతే చేసుకోలేకపోయాను అనమాట. సో అందుకే ఈ సంవత్సరం అయితే కొంచెం లేట్గా అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ముగ్గు వేసిన ముగ్గేమో కొంచెం రాంగ్ వచ్చింది. సో అందుకే అది చెరిపి మళ్ళీ ఈ విధంగా కమలం ముగ్గు అయితే వేసాను. నాకైతే ముగ్గులు అయితే పెద్దగా రావు ఫ్రెండ్స్. ఏదో సింపుల్గా ఈ విధంగా అయితే నాకు వచ్చిన దాంట్లో అయితే ఈ విధంగా వేసుకున్నాను. సో ఈ విధంగా అయితే పీఠం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా అలాగే గుమ్మానికి అయితే పసుపు రాసి బొట్లు పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా గుమ్మానికి అయితే అలాగే ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగే చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్న ఇంట్లో మీకు తెలిసిందే కదా, ఇంకా మళ్ళీ డబల్ పని అవుతుంది నాకైతే. ఇంకా వాళ్ళు అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇంకా తొక్కుతూ ఉంటారు. పూజ చేసే ముందుగా అయితే మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే ఇంక ఈ విధంగా అయితే గుమ్మానికి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నానమాట. వీడియో అనేది కొంచెం లేట్ అయ్యింది. సో మీరేమి అనుకోకండి ఫ్రెండ్స్. వ్లాగ్ అయితే తీశాను. ఇంకా వ్లాగ్ అనేది ఇంకా పెట్టుకుంటే ఇంక నాకు మెమొరీగా ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా, హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే పెట్టాను. సో ఇదనమాట. ఈ విధంగా అయితే బొట్లు అవి పెట్టేసుకున్నాను. కుంకుమ బొట్లు అవి గుమ్మాన్ని కూడా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర అది బయట కూడా ముగ్గది అయితే వేసి పెట్టేసుకున్నాను. మీకు చూపిస్తానులేండి ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది. ఇంకా అలాగే ఈ పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేస్తారు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే ఒకసారి ఒక మేళ అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది 3 మేళాలు ఒకేసారి అయితే చేస్తారు. నేనైతే ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాను. 3 దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని 3 దేవుళ్ళకి కలిపి ఒకేసారి అయితే మేళ అయితే సమర్పించుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా 3 దేవుళ్ళకి కూడా దీపారాధన అలాగే తాంబూలాలు ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ వేరువేరుగానే పెట్టుకుంటాను. ఒక్కొక్క దేవుడికి 3 చొప్పున అయితే పెట్టుకుంటాను. బ్రహ్మదేవుడికి 3 తాంబూలాలు అలాగే విష్ణుమూర్తికి 3 తాంబూలాలు ఈశ్వరుడికి 3 తాంబూలు ఈ విధంగా అయితే అన్నీ కూడా 3 చొప్పున అయితే పెట్టుకుంటాం. 3 తాంబూలాలు 3 దీపాలు
అలాగే 3 చెంబులు కలసాలు అన్నట్టుగా అలాగా అన్నీ 3 చెప్పులు అయితే పెట్టుకుంటాను. 9 అయితే అవుతాయి అనమాట. ఇగోండి ఈ విధంగా 9 దీపాలు, 9 ఏమంటారు నైవేద్యాలు, 9 తాంబూలాలు, 9 కలసాలు పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే అన్నీ సమర్పించుకొని సిద్ధమైతే చేసుకున్నాను. ఇవ్వండి చెంబులన్నిటికి కూడా నా దగ్గర అయితే చెంబులు అనేవి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకే మన దగ్గర చెంబులు లేకపోతే గ్లాసులు అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను 3 చెంబులు అయితే ఉంటే 3 చెంబులు కూడా కలసం అయితే ఏర్పాటు చేసుకున్నాను. మిగతా వాటికి అయితే గ్లాసులు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా గంధం బొట్లు అయితే పెట్టుకొని ఇంకా వాటికి నిండుగా అయితే నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. నీళ్ళు పోసుకొని ఇంకా అందులో పసుపు, కుంకుమ, నక్షంతలు అలాగే పువ్వులు కూడా వేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేను నా పద్ధతి ప్రకారం ఎలా చేసుకుంటానో అదే చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇలాగే చేయాలి, ఈ విధంగా ఉండాలని అయితే ఏమీ లేదండి. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. కాకపోతే మూడు మేళాలు ఒకేసారి సమర్పించాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అన్నీ కూడా 3 అయితే చెప్పును పెట్టుకోవాలి. ఇంకా ప్రసాదం అయితే చేద్దామని అయితే అనుకొని ఇవ్వండి రవ్వ ప్రసాదం అయితే చేసుకుంటూ ఉన్నాను. అది కూడా కొంచెమే చేశానులేండి. గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేసుకుందామని చెప్పి అయితే రవ్వ వేపుకుంటూ అలాగే పాలతో అయితే చేసుకుందామని మరిగిన పాలు అయితే అందులో వేసుకొని ప్రసాదం అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే దీనికి ప్రత్యేకించి ప్రసాదం అయితే ఏమీ అవసరం లేదు. మనకి కలిగిన దాంట్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే సలివిడి, వడపప్పు, బెల్లం లేకపోతే పంచదార అయినా పెట్టుకోవచ్చు. ఇది ఉంటే చాలు. ఇంకేమీ ప్రత్యేకంగా నైవేద్యం అంటూ ఏమీ అవసరం లేదు. మన ఇష్టం, మన స్తోమత కొద్ది మనం చేసుకోవాలి అనుకుంటే మన ఓపిక బట్టి అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే నాకు కలిగిన దాంట్లో నేను ఈ విధంగా అయితే రవ్వనొక ప్రసాదం అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకోండి ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి కోసం అయితే కప్పులోకి అయితే తీసుకుంటూ ఉన్నాను. నేను ఏమేమి పెట్టుకున్నాను నైవేద్యం కింద మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆ రోజు ఏంటంటే బెల్లం అయితే ఇంట్లో లేదండి, అయిపోయింది, నేను చూసుకోలేదు. సో దానికోసం నేనైతే బెల్లం బదులు పంచదార అయితే వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఒక కప్పులో సలిమిడి, పంచదార అలాగే వడపప్పు ప్రసాదం నేను చేసుకున్న నైవేద్యం ఈ 3 అయితే నేనైతే సమర్పించుకుంటున్నాను స్వామివారి కోసం. ఈ విధంగా అన్నీ కూడా కలసాలు అవి ఏర్పాటు చేసుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకొని దీపారాధన అది అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంకా అక్కడ మనం పూజ చేసుకునే ముందు మనం నిత్యం దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ విధంగా అయితే ఇంట్లో మా పూజ గదిలో అయితే నేను మా దేవుడి ఫోటోల దగ్గర అయితే ఈ విధంగా అయితే దీపారాధన అనేది చేసేసుకున్నాను. ఇంకా అలాగే తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన పెట్టేసుకున్నాను. అదేంటంటే గాలికి కొండెక్కిపోయింది అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే బయట ముగ్గులు అవి వేసేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా బయట తులసమ్మ దగ్గర అలాగే ఇంటి లోపల కూడా దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసేసుకొని గుమ్మానికి ఈ విధంగా మామిడి ఆకులు అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా పూజ కోసం అయితే ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. ఇంకా కలశాలు అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇంకా కలశాలు ఏంటంటే తమలపాకులు కానీ మామిడి కొమ్మలు కానీ ఏవైనా పెట్టుకోవాలి కొమ్మలు. ఇంకా నా దగ్గర అయితే మామిడి కొమ్మలు అయితే తక్కువ ఉన్నాయి, అందుకే తమలపాకులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కలశాల కోసం అయితే అగోండి ఈ విధంగా అయితే తమలపాకులు పెట్టుకొని చుట్టూ మధ్యలో అయితే కొబ్బరికాయ అయితే 3 కలశాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కలశం చొప్పున పెట్టుకున్నాను. ఆ కొబ్బరికాయలు ఏంటంటే లాస్ట్లో అయితే నైవేద్యంగా మనం కొట్టియాలన్నమాట. త్రిమూర్తుల్ని వేరువేరుగా పూజించాలి. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయాలి. తాంబూలాన్ని సో ఇక్కడితో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ చేసి హారతి ఇచ్చేసి ఇంకా ధూపం అయితే వేసేసుకున్నాను. ఇంకా మెయిన్గా మనకి ధూపానికి కావాల్సింది ఏంటంటే గంజాయి అయితే ధూపం అనేది వేయాలి. ఈ విధంగా అయితే ధూపం అయితే ఇగోండి 3 ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ధూపం చెప్పిన 3 ధూపాలు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా మెయిన్గా మనం ఏంటంటే ఈ దేవుడికి మట్టి ప్రమిదల్లోనే మనం నువ్వుల నూనె ఒత్తు వేసి దీపారాధన అయితే చేయాలండి. మనం కాల్చిన ప్రమిదలు అయితే పనికిరావు. మట్టితో ఊర్లలో అయితే పల్లెటూరులో అయితే పుట్టమన్న తీసుకొచ్చి స్వయంగా చేసి అయితే చేస్తారనమాట. మనకి అది దొరికితే పర్వాలేదు, నో ప్రాబ్లం, హ్యాపీ. ఇంకా మనకి ఇక్కడైతే సిటీలో పుట్టం అనేది దొరకదు కదా. ఇక్కడైతే మనకి మట్టి ప్రమిదలు అనేవి బయట అమ్ముతారు షాపుల్లో. సో ఆ మట్టి ప్రమిదలు అయితే మనం తీసుకొచ్చి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో అయితే దీపం వెలిగించాలి.
అప్పుడు మనకైతే మంచి అయితే జరుగుతుందనమాట. ఆవు నెయ్యి అలాగే నార్మల్ షాపుల్లో దొరికే నూనె కన్నా నువ్వుల నూనె అయితే శ్రేష్టమని చెప్పేసి అయితే అంటారు. ఈ పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంట్లో ఎలాంటి సమస్యకి కుంటి అవిటి గుడ్డితనం అలాంటివి ఏవి రాకుండా అయితే మనకి దేవుడైతే కాపాడుతాడనమాట. మన పిల్లలకి మంచి జరగాలన్నా సరే ఈ పూజ చేసిన వాళ్ళు అలాగే ఈ కథ విన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుందండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం అలాగే ఆ కథలోనే ఉంటుంది. కథ తెలిసిన వాళ్ళైనా కథ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. మొత్తం అంతా కథలోనే ఉంటుంది మనకి. దానివల్ల ఈ పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి అని చెప్పేసి ఇదిగోండి. ఇక్కడికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అక్కడ అదే చెప్తూ ఉన్నాను నేను ఓన్ వాయిస్లో. బట్ ఏంటంటే నేను టీవీలో సౌండ్ తగ్గించడం మర్చిపోయాను. టీవీలో సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే వాయిస్ అనేది మ్యూట్ చేసేసి నేను ఓన్ వాయిస్ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే మా పిల్లలు వెనక నుంచి చూపిస్తా చూడండి ఇల్లు ఎంత చెత్త చేశారో. ఇదిగోండి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని నైవేద్యంగా అయితే సమర్పించేసుకున్నాను అనమాట. సమర్పించుకుని ఇంకా కలసంలో ఉన్న వాటర్ అయితే మనం దేవుడిని అయితే ఆవాహించుకుంటాం కదా, ఆ వాటర్ మన ఇంట్లో కానీ మన తలపై కానీ మన పిల్లల మీద జల్లుకుంటే చాలా మంచిది. ఇంకా ఆ పూజ అంతా అయ్యేసరికి మా పిల్లలు ఏంటంటే నేను నా పూజ దృష్టిలో ఉంటే మా పిల్లలు బ్యాక్ సైడ్ నుంచి ఏంటంటే చాక్లెట్స్ అరటిపళ్ళు అవన్నీ తీసుకొచ్చి తినేసి ఇల్లు మొత్తం చెదారం చేసేసారు. ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉంటే అక్కడ చైర్ వేసేసుకొని చైర్లో ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసుకొచ్చి తినేసి అడిగోండి. మా చిన్నోడే రౌడీ అనమాట. ఆడు మొత్తం చాక్లెట్స్ నేను అందకుండా పైన పెట్టేస్తే చైర్ తీసుకెళ్ళి మరి తెచ్చేసుకున్నాను. నేను పూజలో ఉన్నాను కదా, ఏమీ అనలేను కదా ఇంక మధ్యలో అని చెప్పేసి. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం చేయాలి అనేది. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే ఈ విధంగా అయ్యింది. ఆ దేవుడి ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా అంతా అయిపోయాక కాసేపు అయ్యాక అయితే ఇంకా అక్కడ ప్రసాదాలు అయితే మనం కొబ్బరికాయ అది కొట్టుకున్నాం కదా, ఇంకా ప్రసాదాలు సలివిడి వడపప్పు అవన్నీ కూడా మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళకి అలాగే పక్కన ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇంకా వాళ్ళకైతే ప్రసాదం అయితే తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకా వాళ్ళని కూడా పిలిచాను, రండి తాంబూలం తీసుకుందరని చెప్పేసి అయితే పిలిస్తే వాళ్ళు కూడా పైకి వచ్చి ఇంకా అక్షింతలు అవి వేసి స్వామివారిని ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదించి అక్షింతలు అవి వేసి తాంబూలాలు అలాగే కొబ్బరి ముక్క ప్రసాదం అయితే వాళ్ళకైతే ఇచ్చాను. హ్యాపీగా ఈ విధంగా అయితే సంతోషంగా పూజ అనేది గట్టెక్కించేసానండి. ఇంకా బట్ ఏంటంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈ పూజ అనేది చేసుకోవాలి అనుకున్నాను. బట్ ఏంటంటే కుదరలేదు. ఇంకా అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా. ఇంకా అప్పటికి ఏంటంటే పూజ ఇంకా దేవుడి మూలైతే ఇంకా దేవుడి దగ్గర ఒక దీపారాధన అనేది ఇంకా కొండెక్కలేదు. ఇంకా అప్పటికి 9:30, 10 అవుతుంది టైము. ఇంకా సరేలే దేవుడు కొండెక్కకుండా మనం వెళ్ళి పడుకోకూడదు కదా అని చెప్పేసి ఇంకా అలా బిగ్ బాస్ అయితే టీవీలో పెట్టుకొని చూసుకుంటూ ఇంకా టైం ఉంది కదా, ఇంక ఈలోపు ఏముందని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. సగం పని అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే మీకు నా బ్యాక్ సైడ్ ఒక స్టాండ్ కనిపిస్తుంది కదా, ట్రైపాడ్ స్టాండ్, అది మా వారు వెళ్ళే ముందు నాకైతే గిఫ్ట్ ఇచ్చేసి అయితే వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను సండే పూజ చేశాను కదా, మండే లాస్ట్ మండే అనమాట. ఆ రోజు మా ఇంటి ముందు ఈ విధంగా గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్లో కోటి దీపోత్సవం అనేది కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వచ్చి అవన్నీ చూసుకోవడం కమిటీ వాళ్ళంతా కూడా. రేపు అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి, కోటి దీపారాధన అనేది ఎలా చేశారో. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఆ దీపారాధన వ్లాగ్ అనేది మీకు పెడతాను. సో ఇదనమాట. ఇంకా ఆ రోజు లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో ఇది వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ.
చూస్తున్నాను కదా, నా వాయిస్ అయితే అసలు రావట్లేదు. సో ఇందువల్లే నాకైతే గొంతు అనేది అదే థర్డ్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. ఈ క్లైమేట్ అయితే మారింది కదా, సో అందువల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను.